లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. అమలంపు గుర్తుకే బండి సంజయ్ నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. రానున్న కార్పొరేటర్ ఎలక్షన్స్ లో 51వ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బండారి వేణు గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, మీరు 2 సార్లు ఇంతకు ముందు బీఆర్ఎస్ నుండి కార్పొరేటర్ గా పోటీ చేశారు, గెలిచారు. అలాగే ఈసారి కూడా బీజేపీ నుండి మళ్ళీ కార్పొరేటర్ గా పోటీ చేస్తూ ఉన్నారు. యాక్చువల్ గా బీఆర్ఎస్ నుండి 2 సార్లు గెలిచిన మీరు బీజేపీలోకి ఎందుకు వచ్చారు? గతంలో 2 సార్లు బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేసిన మాట వాస్తవమే. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో మోడీ, రాష్ట్రంలో బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో నేను బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. గత 2 పర్యాయాలు 2014 నుంచి 20 నుంచి 26 వరకు నేను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినాను, అభివృద్ధి కూడా చేసినాను. ఇప్పుడు ఎందుకంటే మాకు బీఆర్ఎస్ పార్టీలో గవర్నమెంట్ లేదు కాబట్టి నేను పార్టీ చేంజ్ అవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు బీజేపీ అనేటువంటిది మన స్టేట్ అయితే కాదు, సెంట్రల్ కి సంబంధించింది. మరి ఇక్కడ సెంట్రల్ కి సంబంధించినటువంటి పనులు ఏవి చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు సెంట్రల్ కి సంబంధించిన పనులు, ఇప్పుడు రాష్ట్ర ఫండ్ లేదు రాష్ట్రంలో, ఇక్కడనైతే నయా పైసా లేదు. ప్లస్ ఏంటంటే మాకు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు, గంగుల కమలాకర్ గారు. ఈ 2.5 సంవత్సరాల కాలంలో 1 రూపాయి తీసుకొచ్చింది లేదు. మేము పని చేయాలంటే అది బండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో, ఆయన తను సెంట్రల్ మినిస్టర్గా, హోంశాఖ సహాయ మంత్రి ఉన్నాడు కాబట్టి అభివృద్ధి జరుగుతానే గట్టి నమ్మకంతో మేము ప్రజలకు చేయాలంటే ఏం కావాలి? అభివృద్ధి జరగాలంటే మాకు ఫండ్ కావాలి. ఇప్పుడు మాకు కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ పనులు చేయాలంటే అది సంజయ్ అన్న నాయకత్వంలో జరుగుతాయనే నమ్మకంతో ఖచ్చితంగా పనిచేస్తామనే ఉద్దేశంతో నేను బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే మా డివిజన్ ఇది బీజేపీ గడ్డ, ఇది వావిలాల పల్లెనే బీజేపీ గడ్డ, ఆర్ఎస్ఎస్ గడ్డ. కాబట్టి నేను కూడా గతంలోని మేము ఇప్పుడున్న మంత్రివర్యులు సంజయ్ అన్న గారు కూడా ఆర్ఎస్ఎస్, మేము కూడా మా కుటుంబ సభ్యులు కూడా చాలా మంది ఆర్ఎస్ఎస్లు ఉన్నాం కాబట్టి మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి నేను బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఏంటంటే సంజయ్ అన్న నాయకత్వంలో మాకు నెక్స్ట్ ఏంటంటే కొన్ని మా దగ్గర పోచమ్మ టెంపుల్ ఉన్నది, అది కొంచెం పెండింగ్లో ఉన్నది. మా దగ్గర టెంపుల్స్ ముఖ్యంగా ఏంటంటే టెంపుల్స్ జరగవలసిన వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. అలాగే మా ఇందిరానగర్కి సంబంధించి ఒకటి అంబేద్కర్ సంఘ భవనం, అది గత 25 సంవత్సరాల కాలం నుండి చాలా మంది హామీలు ఇచ్చుకుంటూ పోతున్నారు. అప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు కౌన్సిలర్ చేసినాడు, కార్పొరేటర్ చేసినాడు, ఇప్పుడు 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యే చేసినాడు. కానీ ఆ దళిత బిడ్డలను పట్టించుకున్న పాపాన లేదు. ఏమన్నంటే వాళ్ళు ఎలక్షన్లు వచ్చినప్పుడు కొబ్బరికాయలు కొడదామని చెప్పడం, మాట్లాడడం, తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత ఆ కొబ్బరికాయలు మలుచుకోవడం, ఎలక్షన్స్ రాగానే కొబ్బరికాయలు అది. అలాగే మా ఎస్సీ ఎస్టీ ఎరుకల కమ్యూనిటీ ఎంతో, అక్కడ ఈ వావిలాల పల్లెకు ఎరుకల కమ్యూనిటీ కూడా ఒక ముఖ్యమైన కమ్యూనిటీ. వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళు ఫంక్షన్స్ చేసుకోవాలంటే అక్కడ వాళ్ళకు ఒక 5-6 గుంటల జాగా ఉండే. నేను కార్పొరేటర్ అయిన తర్వాత వాళ్ళకు ఒక స్లాబ్ వేసడం జరిగింది, అది కూడా పెండింగ్లో ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర ఫండ్ లేదు, ఎమ్మెల్యే ఫండ్ లేదు. ఇప్పుడు అది చేయాలంటే అది సంజయ్ అన్న నాయకత్వంలో జరుగుతుంది కాబట్టి, సెంట్రల్ ఫండ్తో చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఒక 50 లక్షల నిధులు కావాలని ఎస్టీ సంఘానికి అడిగినా నిన్న. ప్లస్ ఎస్సీ అంబేద్కర్ సంఘ భవనాన్ని కూడా ఒక 50 లక్షలు అడగడం జరిగింది. దాన్ని కూడా మంత్రివర్యులు నేను ఇమీడియట్లీ ఇస్తాను, మీరు వాళ్ళకు మాట ఇవ్వండి అని చెప్పిండు. నేను కూడా మా అంబేద్కర్ సంఘ భవనానికి ఎస్సీ ఇంద్రానగర్ దానికి ఎస్సీ కమ్యూనిటీకి ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చినాను. ఎస్సీ ఎస్టీ ఎరుకలకు కూడా ఒక 50 లక్షలు ఇస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు పని చేస్తారు, మేము మీ వెంట ఉంటాం, వీళ్ళు మాటలు చెప్పుకోవడం తప్పితే వాళ్ళు చేసేది ఏముండదు అన్న, ఖచ్చితంగా మేము బండారు వేణు వెంటనే ఉంటామని చెప్పేసి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళతో పాటు కూడా నేను నడుస్తా అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ప్రచారం కోసం ప్రజల్లో తిరుగుతున్నారు కదా, ప్రజల నుండి మీకు ఎలాంటి సమస్యలు ఎక్కువగా వినబడుతున్నాయి? సమస్యలు ఇవే ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి ఈ ఒకటి ఏంటంటే మాకు ముఖ్యంగా ఒక హై టెన్షన్ వైర్లు ఉంటాయి. అవి దాదాపు మొన్న కూడా దానికి హై టెన్షన్ సంబంధించి ఒక
సీనియర్ సిటిజన్స్ ఒక కమిటీ వేసుకోవడం జరిగింది. దాన్ని సంజయ్ అన్నను కలవడం జరిగింది. అది ఒక ఓన్లీ రాష్ట్ర గవర్నమెంట్తో అది సమస్య క్లియర్. అది ఎందుకంటే సెంట్రల్ సంబంధించింది కాబట్టి అది సంజయ్ అన్నను కలిసినాం. అది కూడా మీరు సాధ్యమైనంత ఎందుకంటే ఒక 100 కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ కాబట్టి నేను గౌరవ మోడీ గారి పర్మిషన్ తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను త్వరలోనే ఆ సమస్య కూడా పరిష్కరించడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు వాళ్ళ సమస్యలన్నీ మీకు విన్నవించారు అంటున్నారు కదా, వాటి పరిష్కార మార్గంకి మీ వంతుగా అంటే మీరు ఇప్పుడు ఫండ్స్ తీసుకొస్తాము అని చెప్తున్నారు కదా, అది కాకుండా మీ వంతుగా మీరేం చేయాలనుకుంటున్నారు? నా వంతు అదే చెప్తున్నాను కదా, మాకున్నది కమ్యూనిటీ హాల్స్, టెంపుల్స్, ఖచ్చితంగా వాటిని డెవలప్ చేయాలి. ఈ ప్లస్ ఈ వాటర్కి సంబంధించి ఇవి కూడా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మాకు రోడ్లు, డ్రైనేజీలు ఇవి కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ పనులు కూడా కొంచెం నాకు ఇప్పుడు ఇంతకుముందు 42 అంటే మీ కాలనీలో పారిశుద్ధ్య సమస్యల గురించి ఎలాంటి కంప్లైంట్స్ లేవా? నేను ఇప్పుడు ఉన్న దాంట్లో ఎందుకంటే ఇంతకు ముందు ఇది 41 డివిజన్ ఎక్కడ కానీ పారిశుద్ధ్య అటువంటి మన పెండింగ్ లేదు. నాకు ఇప్పుడు కొంచెం భాగం మన ఇప్పుడైతే ఎవరైతే నా మీద పోటీ చేస్తున్నాడో అతను 2020 నుంచి 26 వరకు అతను కార్పొరేటర్, అక్కడ నయా పైసా పని చేయలేదు, గెలిచిండి ఇంట్లో పడుకున్నాడు. ఆయనకు బిజినెస్లు ఉన్నాయి, డబ్బు ఉన్నాడు. ఆయనకి ఏంటంటే గత 25 సంవత్సరాల నుంచి ఎలక్షన్లు రాగానే డబ్బు మద్యంతో పబ్లిక్ను ఆకర్షించి మోసాలు చేస్తాడు. ఆయనకు అదే తప్పితే కనీసం ఆయన ఇంటికి కొడితే గేటు కూడా తీయడు. పాపం ఎవరైతే ఉంటారో బీదస్తులు, మున్సిపల్ అంటే రకరకాల సమస్యలు ఉంటాయి, ఇటు పెన్షన్స్ ఉంటాయి, రేషన్ కార్డులు ఉంటాయి, రెవెన్యూ సంబంధించినవి ఉంటాయి. కాబట్టి ఆయన ఈ 25 సంవత్సరాల పదవి ఎంజాయ్ చేసింది తప్పితే పబ్లిక్ నయా పైసా పనిచేసింది లేదు. మళ్ళీ ఇప్పుడు ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుంటూ ఆయన నేరుగా ఓటు అడిగే ధైర్యం లేదు. నేరుగా ఓటు అడిగే ధైర్యం లేకుండా ఏంటంటే వాళ్ళ కుల సంఘ పెద్దలను, సంఘం పెద్దలను, ఆ సంఘం కులాలను వాడుకుంటూ ఇంట్లో వాడుకొని కులాలతోని ఫోన్ చేస్తూ ఉంటాడు. ఏ కులానికి ఆ కులంతో ఫోన్ చేయించుకుంటూ, పెద్ద మనుషులతో ఫోన్ చేయించుకుంటూ ఇంట్లో ఉంటాడు తప్పితే నేరుగా ఓటు అడిగే ధైర్యం లేని వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నా మీద పోటీ చేసే వ్యక్తి, ఆయన ఎంతసేపు డబ్బు మద్యంతోనే రాజకీయం చేస్తూ ఉంటాడు. పాపం అక్కడికి పోతే కనీసం ఇక్కడికి పోయిన పబ్లిక్ గేటు కూడా తీయడు. వాళ్ళు పొద్దున్న 7 గంటలకు పోతే 9 గంటల వరకు నిల్చుంటారు. 9 గంటలకు ఇంటికి వెళ్ళి బయటకు వెళ్తారు. ఏంది అంటారా, నేను ఫోన్ చేస్తాపు, నువ్వు అక్కడికో నేను చెప్తా, రెవెన్యూకి అయితే రెవెన్యూ, మున్సిపల్ అయితే మున్సిపల్. ఆయన నయా పైసా పని చేయలేదు. ఇప్పుడు ఆయనకి ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో చీ కొట్టినా కానీ తోడ్చుకుంటూ తిరుగుతున్నాడు. మీకు ప్రధానంగా గట్టి పోటీ ఎవరిస్తారని అనుకుంటున్నారు? పోటీయే లేదు, గట్టి పోటీ అని ఏం లేదు, ఎవరు పోటీ చేయలేదు. ఎందుకంటే నేను పని చేసినా కాబట్టి నేను వర్క్ చేసిన, మా పబ్లిక్ ఏది వాటర్ అంటే వాటర్, కరెంట్ అంటే కరెంటు, ఏదంటే అది వాళ్ళు అడిగిన దానికి నేనున్నా అని చెప్పేసి నా ఇంటికి ఎవరు రారు అప్లికేషన్స్ పట్టుకొని, నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఈ సిస్టమ్ నేను తయారు చేసిన 2014 నుంచి ఇప్పుడు 26 వరకు నేనే వాళ్ళ ఇంటికి వెళ్తాను. నాకు ఒక ఫోన్ కాల్ చేస్తే నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను, నా ఇంటికి వాళ్ళు రారు, నేనే వస్తున్నా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వాళ్ళ సమస్య పరిష్కరించడం జరుగుతున్నది. ఇప్పుడు మీరు ఈ సంవత్సరం ఆల్రెడీ 3వ నిలబడుతున్నారు. ఇప్పుడు 3వ సంవత్సరం నిలబడుతున్నారు కాబట్టి హ్యాట్రిక్ కొట్టినట్టే లెక్క. మీరు ఈ హ్యాట్రిక్ సందర్భంగా ప్రజలకి ఎలాంటి హామీ ఇద్దాం అనుకుంటున్నారు? ఈసారి బంపర్ ఆఫర్ గా మీకు ఇస్తున్నాను ఆఫర్ అని చెప్పేసి అని మీ పేరు మీద. ఇప్పుడు ముఖ్యంగా మా 51వ డివిజన్ వావిలపల్లి ప్రజలకు తెలియజేస్తున్న ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు పని చేసే వాళ్ళు కాదు. వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్లు అని చెప్పేసి ఎలక్షన్ల టైంలో వచ్చే వాళ్ళు తప్పితే వాళ్ళు మనకు ఇంతకు ముందు కూడా చేసిన వాళ్ళే. ఎవరైతే ఇప్పుడు చేస్తున్నాడో మనకు అపోజిషన్లో ఒక పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి ఎలక్షన్ల టైంలో కనబడతాడు కాబట్టి నమ్మి మోసపోతే గోసపడతాం, అతన్ని నమ్మితే మనం గోసపడతాం. ఇంతకు ముందు చీకట్లో ఉన్నది, ఆయన చేసినప్పుడు చీకట్లో ఉన్నది, ఒక రోడ్డు వేయలేదు, మోరీ వేయలేదు, లైట్ వేయలేదు, కరెంట్ స్తంభాలు వేయలేదు, ఈ ఒక టెంపుల్స్ లో కూడా లైట్లు వెలిగించిన పాపం లేదు. కాబట్టి ఆ రోజు చీకట్లో ఉన్న వ్యవస్థను వాడను ఈ రోజు నేను వెలుతురులో తీసుకొచ్చిన, ఇంకా కూడా మీరు గెలిపిస్తారని నమ్మకం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో మనకి ఏదైతుందో మనకి ఏ పని అయితే అవసరం ఉంటుందో ఆ పని ఖచ్చితంగా నేను నెరవేరుస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను. మహిళల కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు? మాకు ముఖ్యంగా ఏంటంటమ్మా, మహిళా సంఘం భవనం లేదు. ఆ సంఘ భవనానికి నిధులు తీసుకొస్తున్నాం కానీ మాకు జాగలేదు. కాకపోతే ఏంటంటే నిన్న మా పెద్ద మనిషి మా ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు. ఎమ్మెల్యే వచ్చి నేను మళ్ళీ కొబ్బరికాయ కొడతా అంటాడు. ఏడో కొడుతూ కొబ్బరికాయ కొట్టే ప్లేస్ అయితే చూపించాలి కదా. ఎలక్షన్లు రాగానే కొబ్బరికాయ కొడదామని చెప్పేసి ఒక మాట వట్టి నమ్మించి బోల్తా కొట్టి పోతాడు. అంతే తప్పితే మా మహిళలకు ఒకటే తెలియజేస్తున్నా,
మా వావిలపల్లి మహిళలకు గతంలో మనల్ని మోసం చేసిండు. మహిళా సంఘం భవనం అని చెప్పేసి ప్రతిసారి మోసం చేస్తాడు. మొన్న వచ్చి కూడా ఏదో అవాకులు చెవాకులు పేలి ఏదో లూజ్ టాక్ చేసిపోయిండు. అది నీ విజ్ఞతగా వదిలిపెడుతున్నా. నీ దగ్గర నిన్న మొన్న దాకా పనిచేసిన, నీ దగ్గర ఉన్నంతసేపు లంగగాడు దొంగగాడు నీ దగ్గరికి వెళ్ళి బయటికి వెళ్ళంగానే లంగ అంటావు దొంగ అంటావు ఏది పడితే అది మాట్లాడుతావు. నీ నోరుకి ఏదవుతుంది. ఈ రోజు ఏంటంటే ఇంకొకటి, ఆయన వీళ్ళు ఎవరికి టికెట్లు ఇచ్చిండమ్మా? ఆయన చుట్టూ ఉన్నది దొంగలు. ఆయన ఆఫీసే దొంగతనంగా మారిపోయింది. అది పోలీస్కి తెలుసు, రెవెన్యూకి తెలుసు, కరీంనగర్ పబ్లిక్ కూడా తెలుసు. ఏమన్నా అంటే దొంగలకు టికెట్ ఇచ్చిన దొంగల టికెట్, అక్కడ ఉన్నదే నీ ఆఫీసే, నీ ఎమ్మెల్యే కార్యాలయమే ఒక దొంగలకు నిలయంగా మారింది. ఫస్ట్ అది మార్చుకో. నన్ను తిట్టు పక్కకు పెట్టేసి ఎమ్మెల్యే గారు ఫస్ట్ మీరు మార్చుకోవాల్సింది ఏంటంటే నీ దగ్గర ఉన్న క్యాడర్ను మార్చుకొని నువ్వు దొంగవా, నీ దగ్గర ఉన్న క్యాడర్ దొంగనా అనేది కరీంనగర్ పబ్లిక్ తెలుసు. ఇంకొకసారి నా మీద లూజ్ టాక్ చేయొద్దని గతంలో కూడా వార్నింగ్ చేయడం జరిగింది. ఇలానే మళ్ళీ నా మీద లూజ్ టాక్ చేస్తే జరగబోయే రోజుల్లో తీవ్ర పరిమాణాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. ప్రజలకు మీ నుండి అంటే బీజేపీ పార్టీ నుండి అదే విధంగా మీ పర్సనల్ నుండి ఎలాంటి హామీ ఇస్తారు? అంటే ఖచ్చితంగా మీరు నాకే ఓటేయాలి, ఇది నేను చేస్తా కాబట్టి అని చెప్పేసి అని మీరు ఏమైనా చెప్తారా? మీకు ఎందుకు ఓటేయాలి అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు దానికి? నేను గతంలో చేసిన నా అభివృద్ధి, నేను నా డబ్బులు సొంత డబ్బులతో కూడా కాంట్రాక్ట్ల దగ్గర డబ్బులు వస్తలేమంటే నేను డబ్బులు వచ్చినప్పుడు నేను తీసుకుంటా, కానీ నా డివిజన్ అభివృద్ధి చెందాలని చెప్పేసి ఏదో ఒక కాంట్రాక్ట్ పేరు మీద వర్క్ చేసేసి మేము రోడ్ వర్క్లు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా నాకు ఇంకో 70-80 లక్షలు రావాలి. నేను అభివృద్ధి చేసినా కాబట్టి గట్టి నమ్మకంతో నేను అభివృద్ధి చేస్తానని నమ్మకం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా నాకు ఓటేసి గెలిపిండి. మనకి ఇప్పుడు ఏదైతే ఉన్నాయో మీరు ఏది అడుగుతుంది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మా ఇందిరానగర్ ప్రజలకు తెలియజేస్తున్నా ఏంటంటే గతంలో 25 సంవత్సరాల నుంచి ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే కార్పొరేటర్గా పోటీ చేస్తుండో ఇందిరానగర్ అమ్మలకు అక్కలకు తెలియజేస్తున్నా, మా అన్నదమ్ములకు కూడా తెలియజేస్తున్నా, ఆయనను నమ్మి మళ్ళీ ఓటేస్తే మాత్రం మోసపోతారు. ముఖ్యంగా ఇందిరానగర్ ఎందుకు చెప్తున్నా అంటే పాపం గత 25 సంవత్సరాల నుంచి వాళ్ళని మోసం చేసుకుంటూ వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది లేదు, వాళ్ళకి ఏం చేసింది లేదు. వాళ్ళను అప్పుడు ఎట్లున్నారో ఇప్పుడు అట్లే. కనీసం యువతకు ఏదైనా ఉద్యోగాల, మహిళలకు ఇంకేదైనా ఉద్యోగాల. కానీ ఆ 25 సంవత్సరాల ఆయన ఎమ్మెల్యే గారు ఒకసారి కౌన్సిలర్ చేయడం జరిగింది, ఒకసారి కార్పొరేటర్ చేయడం జరిగింది, 20 సంవత్సరాలకి ఎమ్మెల్యే చేస్తున్నాడు. ఇవాళ వేరే ఎవరున్నా ఆ ప్లేస్లో ఆ ఇందిరానగర్ను ఇంకా వేరే ఎక్కడన్నా బయట ఒక కాలనీ ఏర్పాటు చేసి మీరు రుణం తీసుకుంటున్నా అని చెప్పొస్తున్నాను. నువ్వు చేసింది ఏంది? పాపం ఇందిరానగర్ సంబంధించిన పబ్లిక్ ను వాడుకుంటూ తప్పితే, వాళ్ళని ఎలక్షన్ల టైంలో ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పేసి వాళ్ళని వాడుకుంటూ తప్పితే వాళ్ళకి ఏం చేసింది లేదు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్లు ఎల్లుండినాయి కాబట్టి సంజయ్ అన్న నాయకత్వంలో ఖచ్చితంగా ఇందిరానగర్ ప్రజలకు ఏదైతే కమ్యూనిటీ హాల్ ఉందో వాళ్ళకి ఇంకా 2 బోర్లు అవసరం ఉన్నాయి. ఇంకా కొన్ని వాళ్ళకి ఏమైనా అవసరం ఉన్నా కానీ నా దగ్గరికి తీసుకొస్తే వాళ్ళకి ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి గట్టిగా హామీ ఇస్తున్నాను. తప్పకుండా అండి. మీరు కోరుకున్నట్టుగా మీ ప్రజలకి మంచి చేయాలి అని చెప్పేసి మా సుమన్ టీవీ కూడా కోరుకుంటుంది. ఎలాగో మీరు ఆల్రెడీ 2 సార్లు కార్పొరేటర్ గా గెలిచారు, 3వసారి హ్యాట్రిక్ కూడా కొట్టాలి అని చెప్పేసి మా సుమన్ టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఆల్ ది వెరీ బెస్ట్ సార్.